పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 3 భారతీయులను అపహరించారు. బాధితులతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కురాకుల అమరలింగేశ్వరరావు ఉండడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నివసిస్తున్న ఆయన కుటుంబం తమ వారిని సురక్షితంగా విడిపించాలని కోరుతూ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించారు. మాలిలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి బాధితులను విడిపించేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు. ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడుగుకు చెందిన అమరలింగేశ్వరరావు 11 ఏళ్లుగా మాలిలోని డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఓ కంపెనీ ద్వారా ఆయన అక్కడికి వెళ్లారు. అమరలింగేశ్వరరావుతో పాటు కిడ్నాప్ కు గురైన వారిలో ఒడిశాకు చెందిన పి వెంకటరమణ, రాజస్థాన్ కు చెందిన ప్రసాద్ ఉన్నట్లు తెలిసింది. జూలై 1న బైక్లపై వచ్చిన సాయుధ మిలిటెంట్లు ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి చొరబడి 3ని అపహరించుకుపోయారు. ఈ కిడ్నాప్ వెనుక తమ హస్తం ఉందని అల్ ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం ప్రకటించుకుంది. అయితే ఘటన జరిగి 4 రోజులు గడిచినా ఉగ్రవాదుల నుండి ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. మరోవైపు ఒడిశాకు చెందిన వెంకటరమణను కాపాడాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేశారు.